ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. ఆదాయము లేని మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ విజ్ఞప్తి చేశారు. బుధవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు పఠాన్ మస్తాన్ వలీ, షేక్ జిల్లానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ఇమాం మౌజన్లకు వారి జీతాలు చెల్లించాలని సందర్భంగా మేము కోరుతున్నాం. ఆదాయం లేని మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిధులు విడుదల విషయంలో నెలల తరబడి జాప్యం చేస్తే మసీదుల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గౌరవ వేతనాలను రెట్టింపు చేసి క్రమం తప్పకుండా ఇచ్చారు. మసీదుల నిర్వహణకు నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని, ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం పెంచిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన మసీదుల నిర్వహణకు ఇమాం మౌజన్లకు ఆర్థిక సాయం అందించాలి. గత 6 నెలలకు పైగా గౌరవ వేతనాలు లేక మసీదులో పనిచేస్తున్న ఇమాం మౌజన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ముస్లింల సంక్షేమానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.